ముందే చెప్తున్నా, ఈ బ్లౌజ్ అయితే నాకైతే చాలా వర్తబుల్ అనిపించిందండి. వేలకు వేలు పోసి మగ్గం వర్క్ చేయించుకొని స్టిచ్చింగ్ చేయించుకోవడం కంటే, ఇలా చేయించుకోవడం ఇలా తీసుకోవడం అయితే చాలా అంటే చాలా వర్తబుల్ అనిపించిందనమాట. ఎప్పటినుంచో అనుకుంటున్నా ఇలా కోలమ్ డిజైన్, టెంపుల్ డిజైన్‌లో ఉండేలాగా తీసుకోవాలి అని. కానీ నాకైతే కుదరట్లేదు. ఇది ఇప్పుడు కూడా నాది కాదు. మా ఫ్రెండ్‌దనమాట. సో, ఒక శారీ మీదకి మీషోలో శారీ తీసుకున్నారు. శారీ మీదకి సేమ్ కాంట్రాస్ట్ వచ్చిందనేసి తనకలా వద్దని ఇలా అయితే తీసుకున్నదనమాట. సో, చాలా బావుంది. డిజైన్ కానీ, క్లాత్ క్వాలిటీ కానీ చాలా బావుంది. లెంత్ అయితే చూడండి ఎలా వచ్చింది ఓవరాల్ డిజైన్ అనేది. క్వాలిటీ అయితే మరీ సూపర్ అని చెప్పను. మరీ బాలేదని చెప్పను. మన నార్మల్ హాఫ్ పట్టు ఉంటుంది కదా క్లాత్. హాఫ్ పట్టు, ప్యూర్ హాఫ్ పట్టు క్లాత్ అయితే. అండ్ క్వాలిటీ అయితే బావుందండి. మనకి అంటే మరీ పట్టు శారీస్ మీదకి మ్యాచ్ అయ్యేది కాదు. సెమీ పట్టు టైప్ వాటికైతే పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇది స్టిచ్ చేశాక ఎలా వచ్చింది అనేది అండ్ శారీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ బ్లౌజ్ కనుక ఎవరికైనా నచ్చినట్లయితే లింక్ కావాలి అంటే ఛానల్‌ని ఫాలో చేసుకొని లింక్ అని కమెంట్ చేయండి. లింక్ అనేది ఫార్వర్డ్ చేస్తాను. ఓవరాల్‌గా డిజైన్ ఎలా ఉంది అనేదైతే చూసేసేయండి. పెయింట్ కాదు ఇదైతే మనకి థ్రెడ్‌తోనే వర్క్ అనేది వచ్చిందనమాట. అండ్ మెజర్‌మెంట్స్ కూడా పర్ఫెక్ట్ ఇచ్చారండి. అంటే అటు ఇటు లేకుండా హ్యాండ్స్ గానీ, బ్యాక్ పార్ట్ గానీ, ఫ్రంట్ పార్ట్ కానీ మెజర్‌మెంట్స్ కూడా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్‌గా వచ్చిందనమాట. బ్లౌజ్‌కి పర్ఫెక్ట్ స్టిచ్చింగ్‌గా ఉంది. క్లాత్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. క్లాత్ ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. 1 మీటర్ కంటే ఎక్కువే ఉంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.